నూనెతో వంట ఇండియాస్ #1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. వెల్కమ్ టు ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ప్రెసెంట్స్ ఆడవాళ్ళు మీకు. నిజంగా అనాలనిపిస్తుందండి మిమ్మల్ని చూసిన తర్వాత. ఇంట్లో ఎలా ఉన్నా సరే మా ఆడవాళ్ళు మీకు జోహర్లు షో అంటే మేకప్ వేసుకొని రెడీ చేసి వస్తారు చూడండి. ఎవరు మేకప్ వాటర్, ఎందుకంటే మీరు మియాపూర్ వాటర్ తాగుతున్నారు కాబట్టి దాంట్లోనే అందం ఉంటుంది కాబట్టి. హార్టీ వెల్కమ్ టు ది షో వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటప్పుడు ఆడవాళ్ళు మేము చాలా తెలివైన వాళ్ళం రా అని అనుకుంటారు. చెప్పండి. హస్బెండ్స్ ని ఫూల్స్ చేసినప్పుడు. హస్బెండ్స్ ని కాదు, హస్బెండ్ ని మీరు ఫూల్ చేయాల్సిన అవసరం లేదండి. హస్బెండ్ ఎప్పుడైతే వంగి కడతాడో ఆ రోజు నుంచి ఫూల్. మేము కూడా అదే అనుకోవాలి. మా ఆవిడ నన్ను చేసేదే అది. పొద్దుటి నుంచి వెయిట్ చేసి వేసి రవి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసాం అనిపిస్తుంది. మా దిగ్గు దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. దీన్ని అంటారా ఎట్లొచ్చిందో అట్లా పోయింది. మగవాళ్ళకి తెలియకుండా డబ్బులు దాచేస్తే అప్పుడు మేము గ్రేట్. మా అమ్మకే తెలిసి ఏడేడు డబ్బు దాచిపెట్టిందో. ఆ పాయింట్ లో మీకే తెలియకుంది. రండి. ఇంకా ఫస్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ పేరే పోలా అద్రి పోలా. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸುಕೊಚ್ಚ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. హాయ్ రవి. బాగున్నారా? బాగున్నాను. మీరు వచ్చారని నేను ఒకటి ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఏం ప్రిపేర్ అయ్యారు చెప్పొచ్చుగా మాకు కూడా. నేను బాగా వండుతాను సాంబారు. ఈ షోకి మీరే మాస్టర్. సరే మేడం, బాగా చెప్పారు. కానీ హస్బెండ్ అనేవాడు ఎలా ఉండాలి అంటే మనం చెప్పినట్టు వింటే చాలు. దట్ ఈస్ యువర్ లైన్. వెరీ గుడ్. హాయ్ మేడం, మీ పేరు? హాయ్ రవి, దిస్ ఇస్ ప్రణీత. నేను కూడా మీకోసం ఒకటి ప్రిపేర్ అయ్యి వచ్చాను. చెప్పండి. కూరలో వేస్తాం మెంతులు, మీరే మా పంతులు, మిమ్మల్ని చూసాక వేస్తాం గంతులు. మీకు చెప్పింది మీకే నవ్వు వస్తుంది కదా. మీరు చెప్పండి మేడం, హస్బెండ్ అనేవాడు ఎలా ఉండాలి? మా హస్బెండ్ లాగా ఉండాలి. మీ హస్బెండ్ ఎలా ఉన్నాడో మాకేం తెలుసు? ఈ షో అయ్యాక నన్ను అడిగితే నేను చెప్తాను. ఈ షోలోనే అడుగుతా. నేను ఏది అడిగినా నో చెప్పరు. నో అనే వర్డ్ నాకు వినిపించదు. ఎందుకు వచ్చిన వాళ్ళు ఎస్ అని చెప్తాడు అంతే. వెరీ గుడ్. హాయ్ మేడం. హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నాను రవి. మొత్తం మియాపూర్ టెంట్ హౌస్ సామాన్లు మొత్తం మీ మీద ఉన్నాయి మేడం. హస్బెండ్ అంటే ఇలా ఉండాలి, ఎలా ఉండాలి? హస్బెండ్ అంటే మంచివాడికి ఉండాలి, అన్నిటికీ ఒప్పుకోవాలి. భార్య ఏది చెప్పినా నా భార్య చెప్పిందని వినాలి, అంతేనా? అలాంటి వాడిని హస్బెండ్ అంటారు. వెరీ గుడ్. ఓకే. హాయ్ మేడం. హాయ్, మీ పేరు? మాధురి. హస్బెండ్ అనేవాడు ఎలా ఉండకూడదు? మనం ఏది చెప్పినా నో అనకంటూ ఉండాలి. అంటే పనోడ్లాగా ఉండాలి. వెరీ గుడ్. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు బాను. మీరు చెప్పండి మేడం, హస్బెండ్ అనేవాడు ఎలా ఉండకూడదు? ఎలా ఉండాలో చెప్తాను. ఎలా ఉండాలి చెప్పండి. మీ అంత అందంగా ఇంత కేరింగ్ తో మా అందరిని నవ్విస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల మీలాంటి హస్బెండ్ కావాలి అని కోరుకుంటారు. అరే వద్దురా, నాకు అవన్నీ నచ్చవని తెలుసు కదరా నీకు. థ్యాంక్ యూ సో మచ్ రవి. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏందది? అదే అదే ఏం గుర్తొచ్చింది? కాలుకు గుచ్చుకుంటుంది ముళ్ళు. మీరు వస్తే మా మియాపూర్ లో వస్తుంది చిరుజల్లు. ఆల్మోస్ట్ వస్తుందండి, వానలు పడుతున్నాయి. చెప్పండి, అకార్డింగ్ టు యూ హస్బెండ్ అంటే ఎలా ఉండాలి? హస్బెండ్ అంటే అందరూ వినండి, మన రవి గారు లానే ఉండాలి. ఇంత అందంగా లేకపోయినా కొంచెం తక్కువ, అంత కేరింగ్
ఎక్కువేం కాకపోయినా కొంచెం తక్కువ. ఇంకా ఇంకా మీరు ఏం చేస్తారు అన్నిటికీ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, మేము అడ్జస్ట్ అవుతాం. సో బోర్డు పెట్టాం, మీ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ముందుకు వస్తారు. నేను ఒక పదం చెప్తా, ఆ పదానికి రైమింగ్ వర్డ్స్ మీరు రాయాలి. చిలుక అని చెప్తా, పలుక, డులుక, జిలుక, ఢలుక, ఢుంకా, డిక్క అని రాయండి. ఎన్ని పదాలు రాస్తారో రాయండి. మీ ఇద్దరిట్లో ఎవరైతే ఎక్కువ పదాలు రాస్తారో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్? ఫస్ట్ జోరు. One. Time up. ఊరు, నోరు, సారు, సారు, చారు, నారు, పోరు, కారు, జారు, పేరు, పేరు. 1 2 3 4 5 6 7 8 9 10. పోరు, జోరు, పోరు, జోరు, నోరు, జోరు, ఏరు, జోరు, నూరు. 100 అని తెలుసమ్మా, కానీ రైమ్ అవుతుందా? జోరు, నూరు, జోరు, హుషారు. హుషారు రాదు, రైమ్ రాదు. జోరు, బారు, జోరు, ఊరు, జోరు, చారు, జోరు, మారు, జోరు, జారు, జోరు, పేరు, జోరు, తారు. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 11. 1 point. Second padam is chillu vada. Time up. వడ, జడ, వడ, మెడ, వడ, పొడ. పొడ ఏంది మేడం? ఎండ పొడ కొడుతుంది అంటారు కదా. ఉంటది వడ, పేడ, వడ, సోడ, వడ, దడ, వడ, మాడ, వడ, మెడ, వడ, కడ, వడ, గోడ, వడ, కాడ. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 again. వడ, ఓడ. ఇది ఓనా? ఓ ఇలా ఉంటుందా? ఇది బడ. బడాకి ఇంకా పైన తెచ్చారు బా. ఇది ఇంకా పైకి రాలేదు కదా. నేను ప్రతి చిన్నది కూడా చూస్తా అని చెప్పిన. వడ, తొడ, వడ, జడ, వడ, గోడ, వడ, నాడ, వడ, మెడ, వడ, కాడ, వడ, సోడ. బోడ కూడా రాంగే. 1 2 3 4 5 6 7 7. అది కూడా ఇస్తే 8 అయినా 2 పాయింట్ మీ సొంత. కంగ్రాచులేషన్స్, హార్డ్ లక్. ఇట్స్ ఓకే. ఇప్పుడు మీ ముగ్గురితో మేము వెళ్ళబోతున్నాం లక్కీ జోన్. రకరకాల బాక్సులు ఉన్నాయి. ఆ బాక్స్ తీసుకొస్తారో ఆ బాక్స్ ఎంత ఉంటే అంత. గాట్ ఇట్? ఫస్ట్ ఇందులో మీరు గెలుచుకున్న అమౌంట్ సో ఫస్ట్ మేడం 500, 1000, 15, 2000, 2500. 500, 1000, 1500. Let's start a second round. This Sarna brand special performance only for our Miapur ladies. Let's welcome the performers. मधुरा पुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण. मधुरा पुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण. मधुरा पुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण. कृष्ण मुष्टिकासुर
మధుసూదన ముష్టికాసురచానూరమల్ల మల్ల విశారద మధుసూదన ముష్టికాసురచానూరమల్ల మల్ల విశారద కువలయ పీఠ మర్దన కళింగ నిర్దన గోకుల రక్షణ సకల సులక్షణ దేవా శిష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శత కోటి అసమ పరాభవ శిష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శత కోటి అసమ పరాభవ వీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా వీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా మధుర మధుర రతి సాహస సాహస వ్రజ యువతి జన మానస పూజిత దప గరి పగరి సదస దప గరి పగరి సదస దప గరి పగరి సదస తకదరి కుకుతన కిడ తకది 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 కృష్ణ Wow! What a brilliant, beautiful performance, girls! Beautiful, చాలా బ్యూటిఫుల్ గా చేసావు. Thank you. What form is this classical dance? కూచిపూడి కూచిపూడి. మీ ఫ్రెండ్స్ గురించి చెప్తావా? పేర్లు ఏంటి? తిను తనిష్క ఇషాన్వి ఆష్న ఆష్న, పరిణిత రుత్విక యూత్విక అండ్ మధ్యలో రుత్విక. సారీ అమ్మ, క్షమించు. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు డాన్స్? నిన్నటి నుంచా? ఆ సాంగ్ నిన్నటి నుంచి నేర్చుకుంటున్నాం. అసలు వన్ డే ప్రాక్టీస్ లో ఇంత బాగా చేయొచ్చా? అవును, వెరీ గుడ్. ఎవరు నేర్పించారు మీకు డాన్స్? మీ హారిక మ్యామ్. బ్యూటిఫుల్ గా చేస్తాను. వెరీ గుడ్. మీ పేరెంట్స్ ఉన్నారా ఇక్కడ? ఉన్నారు. మమ్మీస్ ఎవరు? మమ్మీస్, రెస్పెక్టెడ్ మమ్మీస్, ప్లీజ్ స్టాండ్ బిహైండ్ యువర్ చిల్డ్రన్. పిల్లలు ఇలా ఎంత బ్యూటిఫుల్ గా చేశారంటే వెనకాలన్న ఈ మమ్మీల సపోర్ట్ ఇస్ అమేజింగ్. కిడ్స్ ఇంత బాగా చేసినందుకు 2500 రూపీస్. పిల్లలేనా, మేము కూడా వాళ్ళకి తగ్గట్టు డాన్స్ చేస్తాం, మాకు కూడా క్యాష్ ప్రైజ్. మాకు కూడా క్యాష్ ప్రైజ్ కావాలి అని చెప్పి ఇంకో టీం రెడీగా ఉంది. మేమేం తక్కువ తిన్నామా, మేము కూడా డాన్స్ చేస్తాం. లెట్స్ వెల్కమ్ ది సెకండ్ టీమ్. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా కావాలా పాట కావాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కావాలా ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ ఊపై ఒళ్ళే భూగోళం మదిరేలా కదం తొక్కాలే స్వీట్ కావాలా హాట్ కావాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా ఇప్పుడు దాకా మీ పిల్లలేనా? మీరు డాన్స్ చేస్తుంటే లైఫ్ లో ఎంత హ్యాపీగా ఉన్నారో అర్థం అవుతుంది. అదైతే డెఫినెట్ గా. కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేశారు. పిల్లలకి కాబట్టి వాళ్ళ కుట్టి డబ్బులు ఇచ్చాం, కానీ మీరు అద్భుతంగా చేశారు కాబట్టి కప్స్ ఇస్తున్నాం.
అద్భుతంగా డాన్స్ చేశారు. అయితే డాన్స్ చేస్తుంటే మగ పోరగాలు చీటికెళ్ళి చేసుకుంటూ ఏడిపిస్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఏం చేయాలి అనేది మా మియాపూర్ గర్ల్ పర్ఫార్మ్ చేసి చూపెడుతుంది. లెట్స్ వెల్కమ్ ది అద్భుతమైన పర్ఫార్మర్ ఆన్ స్టేజ్. నేనేమో ఇప్పుడు తప్పు చేస్తుంటే సారీ అమ్మా. వాట్స్ యువర్ నేమ్? ఖ్యాతి. ఎవరు నేర్పిస్తున్నారు నీకు ఇది? ఆనంద్ సార్. థ్యాంక్ యూ. ఓకే, వెరీ గుడ్. నేర్చుకున్నందుకు వెరీ హ్యాపీ. పిల్లలకి ఖచ్చితంగా తెలుసుకోవాలి సెల్ఫ్ డిఫెన్స్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఒక సంబరం, ఇప్పుడు పండగ జరగబోతుంది. అయితే ఇక్కడ మా అక్క తొందరలో ఒక బుల్లి కృష్ణుడినో ఒక బుల్లి అమ్మవారినో ఇంకొన్ని రోజుల్లో ఈ భూమి మీద తీసుకురాబోతుంది. మా అక్కకి ఇక్కడ ఈ రోజు రైట్ నౌ సీమంతం చేయించుకోవాలి అని నాకు అనిపిస్తుంది. మా షోకి ఎంతో ఇష్టంగా వచ్చి అప్పటి నుంచి నిల్చొని మా షోని ఎంజాయ్ చేస్తుంది మా అక్క. Beautiful family. అక్క, నాకు చాలా సంతోషంగా ఉంది. నా షోలో మా అక్క సీమంతం. ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరైనా పర్వాలేదు. పాప ఉంది కాబట్టి బాబు అనుకుంటున్నాం, కానీ పాప వచ్చినా పర్వాలేదు. ఎవరు పుట్టినా బాబు గాని పాప గాని హెల్దీగా ఉండాలి. మీరు ఆ బాబు ఆ పాప హోల్ ఫ్యామిలీ ఎప్పుడు నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా మా ఆడవాళ్ళు మీకు జోహార్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ టెలివిజన్ వాళ్ళకి, ఆడవాళ్ళు జోహార్లు టీం అందరికి చాలా థ్యాంక్ యూ. నాకు ఈ విధంగా చేసినందుకు, ఐ మీన్ సీమంతం లాగా చేసినందుకు ఇట్ ఈస్ అవర్ ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇప్పుడు మా బావ మాట్లాడతాం. మీరు మీ బెస్ట్ విషెస్ టు అక్కయ్య గారు ఏమని కోరుకుంటున్నారు? అంటే ఎవరన్నా పర్లేదు, సో విల్ టేక్ కేర్ ఆఫ్. నువ్వు ఇక్కడ నుంచి మా అక్కయ్యకి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్తే వినాలని ఉంది నాకు. ఐ లవ్ యూ నానా. ఎందుకో కూడా చెప్పు నాన్న ఐ లవ్ యూ. ఎందుకంటే నానా ఐ లవ్ యూ ఎందుకంటే ఇక నేను చెప్పింది రిపీట్ చేయమలేదు ఆయన. నేను నిన్ను ప్రేమిస్తాను ఎందుకంటే అని చెప్పి నీ మనసులో మాట చెప్పు. నానా నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది నాకు. నువ్వు వచ్చిన తర్వాతే నాకు రెస్పాన్సిబిలిటీ అనేది తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. ఎప్పుడు ఇలానే ఇంతే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా కోసం ఒక పిక్చర్. 1 2 Let's start a final round. It's a family party. గేమ్ ఏంటంటే ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కార్డ్ మీరు తీసుకుంటారు. ఫస్ట్ మీరు తీసుకొని చేయితోని ఈ పిండిని తీసుకొని నోట్లో పెట్టుకుంటారు. ఆ కార్డ్ మీద పిండి ఉంది, మీ నోట్లో కార్డు ఉంది. చేతులు వాడకుండా కార్డ్ లో ఉన్న పిండి పక్క వాళ్ళ నోట్లో ఉన్న కార్డ్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో టోటల్ గా 1 minute తర్వాత ఎవరైతే ఎక్కువ పిండిని ఆ గ్లాస్ లో కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. రెడీ? 3 2 1 గో. సిటీ కొట్టి మిట్ట మిట్ట సుతారే, సిటీ పట్టి పట్టాలతే సిప్పుకొని సత్తారే, నడుము సత్తే పాము సేరే
చూసారు కదా మియాపూర్ లో మా ఆడవాళ్ళు చేసే హంగామా అంతా ఇంత కాదు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు